ఇవాళ నేను చెప్పబోయే పౌడరు ఏ పులుసుల్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా చిక్కగా కూడా వస్తుంది. ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చేపల పులుసులకు కూడా చాలా బాగుంటుందండి. ఏ పులుసు చేసుకున్న వంకాయ పులుసు కానీ, మునక్కాయ మామిడికాయ పులుసు కానీ, అలా ఏ పులుసులు చేసుకున్నా కూడా ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా చిక్కగా కూడా వస్తుందండి కర్రీ అనేది. పౌడరు వేడి మీద బాక్స్లో వేసి పెట్టుకుంటే కొన్ని రోజులకి పాడైపోతుందండి. చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ తర్వాత బాక్స్లో పెట్టుకోండి. ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే ధనియాలు 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. 4 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే లోపల మనం మెంతులు ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. ధనియాలు మెంతులు చాలా మంచిదండి బాడీకి, చలవ కూడా. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. జీలకర్ర అనేది 1.5 స్పూన్ సరిపోతుంది. ఆవాలు 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక బాగా మిక్సీ పట్టేసుకొని చల్లార్చుకొని తర్వాతే మనం బాక్స్లో పెట్టుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. పులుసులు ఏ పులుసులో అయినా వేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి పౌడర్ చేసి. ఇంతే అండి ఇవాళ రెసిపీ. మరికొన్ని ఫుడ్ వీడియోస్